చూస్తావేంట ఫిగర్ ఇక్కడ ఉంటే. ఈ వేల్ట్ నుంచి ఫ్లాట్ అంతా మీదే సార్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చేసేద్దాం. సార్ స్విమ్మింగ్ పూల్ ఉంది. గుడ్డలిప్పి తిరిగిన కూడా ఎవ్వరు చూడరు. ఫోన్ కొట్టండి వచ్చేస్తాం. అలాగేనమ్మా. ఇక మీరు ఇదిగో మూర్తి మనలో మన మాట సార్ ఈ ఫ్లాట్ వెళ్ళదేనా వీళ్ళది పీచే మోడ్ చల్ అవుట్ సార్ మిథల్ సార్ సార్ కనులలో నాకు మ్యూజిక్ లో పెట్టద్దాం. ఏ బ్రాండ్ కావాలి సార్? బ్రాండ్ ఎవరికి కావాలి మూర్తి? బయలుదేరు. ఎస్ సార్. అదే మనకి వంకాయ అక్క వంకాయ ఎంత? కిలో 45 తమ్ముడు. నేను అడిగింది ఒకటే నల్ల బలినకున్నాడు దొంగ అడగదే ఏడు బావ చూడు సంగ్రహ సూపర్ లాగి జలకొన్నాడు. ఎప్పుడు దొంగదాలు మానేస్తారా? నేను చెప్పింది మానేమని కాదు. ఏం తెలియదు సార్. ఏం లేదురా, మీకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు మీరు. అవునండి. పదండి పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి ఎందుకు సార్? ఏదైనా తిన్న తర్వాత మాట్లాడుకుందాం. రండి మీ ఇంటికండి. రండ్రా. ఏంటో పోండి, దర్జాగా దొంగతనాలు చేసుకోండి. వచ్చిన దాంట్లో 50-50 పంచుకుందాం. కాకపోతే ఈ రోజు రాత్రికి మీకు అసైన్మెంట్ ఇస్తాను రా. ప్లీజ్ ఓకే సార్. ఏంటి ఇలా వచ్చారు? ప్లీజ్. మీ బాబు గడ ఎలా ఉన్నాడు? అయ్యో బాబీ కాదండి, రాత్రి దొంగలు పడి నా బేబీస్ అన్నిటి ఎత్తుకెళ్లారు. బేబీ సార్? పిల్లలు సార్. ఏంటి పిల్లున్నారా? పిల్లలంటే ఇదెవరో కావాలనే చేశారు. టార్గెట్ చేసి ఒక పర్పస్. మార్కెట్ ఉంది కాబట్టి చేశారు. మార్కెట్ ఏంటి నీకు తెల్దా? ఈ మధ్య కొరియన్లు సెకండ్లు మాటలు మానేసి ఆ వెదవలు అప్పుడు బాగానే ఉన్నారండి. ఈ మరి పోయే కాలం వచ్చుద్దిగా. నాకు తెలిసి ఈ పాటికి కొరియా షిప్పింగ్ అయిపోయి ఉంటుంది కూడా. కొరియా చాలా దూరం ఉంటుంది కదా సార్. కొరియా ఎక్కడుంది అనుకున్నారు? వైజాగ్ నుండి బోట్ వేసుకుని నార్త్ వెళ్తే నార్త్ కొరియా, సౌత్ వెళ్తే సౌత్ కొరియా. అయితే నేను బోట్ వేసుకుని ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? మీరు ఎందుకు వెళ్తారంటే నేను చచ్చిపోయాను అనుకున్నారా? మీ బేబీస్ నా బేబీస్ కావా? ఇదిగో మనలో మన మాట ఎవరిది? మా మమ్మీ. నమస్తే సార్. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. హెలికాప్టర్ ఇది చెప్పరా, తలకి పోటు వచ్చింది. ఏంట్రా? ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్ గా నువ్వు దొరికావు. నేను కొరియా నుంచి రాగా ఇచ్చేస్తానులే. ఇప్పుడు ఫోన్ పెట్టి. ఈడొకడు వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? పోలీస్ వ్యాన్ వచ్చింది. ఎలా పట్టుకోగలిగారు? తీసుకోవడానికి మనకి నిన్నంటే నిన్నండి, కొరియాలకి నిన్నంటే మొన్నండి. అసలు టెక్స్టాల్ చేస్తుంది. ఓకే సార్, నంబర్ ఇస్తాను. అప్పుడప్పుడు టచ్ లో ఉందామే. ఏంటి ఎంత సెన్సిటివా నువ్వు? 4 రోజుల నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు సార్. ఏ కిరణ్, ఇంకా రాయలేదు సార్. రాయండి. నువ్వు కొట్టు కట్టేరా సార్. కట్టే 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 సార్ అర్థం చేసుకోండి సార్. లేకపోతే ఏంట్రా సార్ ప్రతి నెల వచ్చి ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యేస్తున్నాడు? ఎవడాడు ఫ్లూట్ ఇస్తున్నాడు? ఏంటాడు? గుట్టులా ఉన్నాడు. ఏం బాగున్నాడు సార్? అమ్మాయి పెట్ క్రాసు, అబ్బాయి రెడ్ క్రాసు. మూర్తి పెట్టే మూర్తి, ఈ నా కొడుకు రాత్రి కచేరీ పెట్టు. నమస్కారం అండి. నమస్తే. మొదలు పెట్టమంటారండి? కానివ్వండి, మీదే ఆలస్యం. అయ్యో ఎంత మాట. నేను ముందు చిన్న ఫ్లూట్ తో స్టార్ట్ చేస్తానండి. బేస్ కి తర్వాత వెళ్దాం. ఓకేనా? రెడీ అండి? ఓకే. చూసుకుంటున్నారంటీ, వాళ్ళే రమ్మన్నారు. కుక్కలతో కనిపిస్తాను, జాగ్రత్త. ఆంటీ అమ్మాయి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను రా. కొడుకు రగిలిపోయింది ఇటు చేసే పనులు చూస్తుంటే. కుక్కలంటే అంత ఇష్టమా? ఇష్టమా? నేను కుక్కల మధ్య పుట్టా, కుక్కలతో కలిసి పెరిగా, డాగ్ కనెక్స్ లో వర్క్ చేశా. కండిషనల్ గా లవ్ చేసేది కుక్క మాత్రమే. సాటి కుక్క కంటే మనుషులు లెక్క లవ్ చేస్తుందే. కావాల్సింది మానవత్వం కాదు సానివి, కుక్క తత్వం. కుక్క నా పెళ్ళానికి నేను కుక్కనవుతా, నా పెళ్ళాన్ని కుక్కలా మార్చేస్తా.